పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మోకరించి యేసుప్రభు అనుభవించిన శ్రమలలో బాధలలో యేసుతో 40 రోజులు నడుస్తున్నాం. దివ్య ప్రసాద ఆరాధనలో జూబిలీ సిలువ ముందు మండను అర్పించుకుంటూ భక్తితో ప్రార్థించినాం. తండ్రి దేవారాధనా, యేసు రాజారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. తండ్రి దేవారాధనా, యేసు రాజారాధనా, పావనాత్మారాధనా, త్రియేక దేవారాధనా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయం స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ప్రభు సన్నిధిలో కూర్చొని ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను, అలాగే చెన్నై పట్టణంలో జరుగుతున్నటువంటి ప్రత్యేక వాక్య పరిచయను ప్రభు దీవించమని ప్రభుని ప్రార్థిస్తాం. దేవుడు చేసిన మేలులకు అద్భుతములకు గాను దేవునికి కృతజ్ఞతగా ఎందరో జీవితాలను మలచిన ఫాదర్ సిరిల్ గారి మంచి ఆరోగ్యం కొరకు అమెరికాలో నివాసం ఉంటున్న లిల్లీ తిరుమలారెడ్డి, విశ్వ సల్లా, నిఖితా సల్లా, దియా సల్లాపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. నా కోసం దీవెన కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం. అలాగే జడ్డు మనోజ్ రెడ్డి, రతీమా కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆస్ట్రేలియా PR త్వరగా వచ్చినట్లుగా జడ్డు బాలరెడ్డి మంచి ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థత కొరకు జడ్డు రియాన్స్ మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మార్నేని అనీష్ ప్రభు, మార్నేని అన్విత్ మంచి ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ, మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు అనీష్ ప్రభు SSC ఎగ్జామ్లో మంచి మార్కులు వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మార్నేని కరుణాకర్ మరియు మాధవి కుటుంబం, అలాగే మిస్సెస్ మార్గరెట్ కుటుంబంలో గత నెల అంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మార్గరెట్. రాధికాకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత, మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు మిస్సెస్ రాధిక. క్రిస్టోఫర్ జీవితంలో కుటుంబంలో గత నెలంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా క్రిస్టోఫర్ మంచి ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, రోస్లిన్ మంచి ఆరోగ్యం, ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆరన్ మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు అన్న జెసికా మంచి ఆరోగ్యం, ఫాదర్ సిర్ల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, ప్రయాణంలో దేవుని సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు క్రిస్టోఫర్ కుటుంబం. మేరీ జోస్ఫిన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మేరీ మ్యాగ్దలిన్ మంచి ఆరోగ్యం, మంచి జీవిత భాగస్వామి, మేరీ జోస్ఫిన్ మంచి ఆరోగ్యం, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే డెల్ఫిన్ అల్ఫోన్సా అనే ఒక కుమార్తె యొక్క మంచి ఆరోగ్యం కోసం ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే పెంటారెడ్డి బాల వినీష్ రెడ్డికి యుఎస్ఏలో మంచి ఉద్యోగం వచ్చినట్లుగా H1B వీసా కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. జేమ్స్ సుజాత తాడేపల్లి జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వత్సవ్ నిఖిల్కి MBAలో సీట్ వచ్చినట్లుగా, సామిత్ అల్ఫోన్స్ డిగ్రీ విజయవంతంగా పూర్తి చేయనట్లుగా, దుష్ట బంధకాల నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చెరీ ప్యాట్రిస్, శైలజ, రాయన్ క్లాస్ కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా రాయన్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. టి అన్విత్ సహాయ్ జన్మదినోత్సవ సందర్భంగా చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనల కొరకు మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే సౌజన్య ఉద్యోగంలో దేవుని సంరక్షణ కాపుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. టి అన్విత్ సహాయ్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అల్లం కరుణ్, ప్రియాంక, అన్వి, అవిన్ కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు.
అలాగే సునీల్ రెడ్డికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తూ అర్పిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డపై, రాసినటువంటి బిడ్డలపై, పరీక్షలు రాయబోతున్న వారిపై దేవుడి కృపను దయచేయమని ఈరోజు శుక్రవారం యేసు తిరుగుదయం వైపు చూస్తూ భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటై అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలను ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. దేవుని ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణక శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొని దేవుని పరిపూర్ణతంలో సంపూర్ణముగా నింపబడుదురుగా. కానీ పౌలు తనకు తోచిన రీతిలో ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఎఫెసీ 3:19. Ephesians chapter 3 verse 19, Paul writes like this: It's very difficult to comprehend and describe the love of God, but still, whatever ways possible, we try to understand the love of God, and we are able to be filled with the power of that love. Ephesians 3:19. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను. మత్తయి సువార్త 8:17. He carried all our weakness. He carried all our infirmities. Matthew 8:17. ఆ కలువరి ప్రేమను వర్ణించలేక పాటగా పాడారు. ఆ పాటని ఈరోజు సెలెక్ట్ చేసి మనం పాడబోతున్నాం. పాడుదాం. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలు ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ నన్ను మార్చు ప్రేమ, నా యేసుని ప్రేమ
నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ. నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ. నా రోగములను భరించిన ప్రేమ, నా వ్యసనములను వహించిన ప్రేమ. నా దోషములను మోసిన ప్రేమ, నా దోషములను మోసిన ప్రేమ. సమాధాన శిక్షను పొందిన ప్రేమ, సమాధాన శిక్షను పొందిన ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా ఆరోగ్యము చేకూర్చెను. పొందినది దెబ్బలు ఆయన, మనం పొందుకున్నాం స్వస్థత అని ఈ వాక్యం చెప్తుంది. లుక్ అట్ ఆల్ ద lashes on his body now as we sing this hymn and receive the healing as we are told Isaiah 53:5 by his wounds we are healed. యేసు సిలువ, కల్వారి సిలువ మన మధ్యలో ఉండి జూబిలీ సిలువ దెబ్బలను జ్ఞాపకం చేసుకొని స్వస్థత కోసం భక్తితో పాడుదాం. నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ. నా పాపములను భరించిన ప్రేమ, నా అతిక్రమములను క్షమించిన ప్రేమ. తన దెబ్బలచే
స్వస్థతనిచ్చు ప్రేమ, తన దెబ్బలకే స్వస్థతనిచ్చు ప్రేమ, నా తిరుగుబాటును విన్నవించు ప్రేమ, నా తిరుగుబాటును విన్నవించు ప్రేమ, కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. ఇప్పుడు విన్నట్టు స్వస్థత కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు తన పనిని ముగించలేదు, ఆయన పని ఇంకా సాగుతుంది. అదే విజ్ఞాపన సిలువ నుండి. యెషయా 53:12 అతడు తన ప్రాణములను అర్పించను, దుష్టుడుగా ఎంచబడెను, పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారమును కొరకు విజ్ఞాపనము చేసెను. The Lord continues to work for us, interceding. Isaiah 53:12 He gave himself as a ransom and he keeps praying for us for our iniquities. అందువలన ఆనాడు మంచి దొంగకు పరలోకాన్ని తెరచిన దేవుడు ఇప్పుడు కూడా ఈ జూబిలీ సిలువ వైపు చూస్తే పరలోకం తెరవబడునుగాక. ఆమేన్. Luke 23:43 says, When good thief cried, Jesus opened heaven for him. Let that heaven open for each one of us as we sing this hymn. పాడుదాం. పరిశుద్ధ రక్తము కాచిన ప్రేమ సిలువలో నాపై చాలి చూపు ప్రేమ. పరిశుద్ధ రక్తము కాచిన ప్రేమ సిలువలో నాపై జాలి చూపు ప్రేమ. నా విజ్ఞాపన మన్నించు ప్రేమ, నా విజ్ఞాపన మన్నించు ప్రేమ. తనతో పరలోకం నన్ను చేర్చు ప్రేమ, తనతో పరలోకం నన్ను చేర్చు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చే ప్రేమ. ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తే అంత విజయమే. సిలువ వైపు చూస్తూ ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రెండింతల దీవెనలు దివేశ ప్రసాదం మన మధ్యలో ఉంది. జూబిలీ సిలువ కూడా మన మధ్యలో ఉంది. భక్తితో ప్రార్థించి రక్షణ కోసం సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. జూబిలీ క్రాస్ ఈస్ విత్ us from the diocese and 30 days we are spending with it. Pray for it. Plus we have also the Eucharist with us. భక్తితో యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్యవాకు కేంద్రమును దివ్యవాక్య కుటుంబ సభ్యులను దివ్యవాకు కుటుంబ సభ్యులను DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. యేసు ప్రభు మది కరిగి చేయి చాచి అనేక మందిని స్వస్థపరిచినట్టు బైబిల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. మీకు తెలుసు లూకా 5:12 కుష్ఠరోగిని, అలాగే ఎంతమందిని ఆయన తాకాడో మీకు తెలుసు. అప్పుడు ఆయన బ్రతికి ఉన్నాడు. కానీ ఇప్పుడు సిలువ నుండి మనతో మాట్లాడే రోజులు ఇది. ఆ దానికంటే దీనికి చాలా గొప్ప శక్తి ఉంది. యేసు అన్నీ సమాప్తమైనదని పలికిన సిలువ ఇది. సో కీప్ ప్రేయింగ్ ఫర్ గ్రేటర్ థింగ్స్ టు హ్యాపన్. When Jesus was on this earth, he was moved with compassion and did great things, miracles, wonders. Much more, in these days, now 40 days from the cross, he will move with compassion and perform miracles. దీనినే పాటగా పాడుదాం.
మది కరిగి చేయి చాచి స్వస్థపరచే ప్రేమ, కాపరి లేని ప్రజలను చూచి కనికరించే ప్రేమ. మది కరిగి చేయి చాచి స్వస్థపరచే ప్రేమ, కాపరి లేని ప్రజలను కనికరించే ప్రేమ. చెదరిన మందమమ్ములను చేరదీసే ప్రేమ, చెదరిన మందమమ్ములను చేరదీసే ప్రేమ. గుండె చెదరిన వారిని ఓదార్చే ప్రేమ, గుండె చెదరిన వారిని ఓదార్చే ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చే ప్రేమ. అనేక మంది ఈ పాట వింటున్నప్పుడు ఏడుస్తున్నారు. మీ ఏడ్పులకు కారణం అనేక కారణాలు ఉన్నాయి. అన్నీ ఈరోజు తొలగిపోతుంది. ఆమేన్. భక్తితో ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విలపించే ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనుమానముతో ఉన్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విడాకులు తీసుకుంటున్న కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను భయంకరమైన పాపం నుండి బయటకు రాలేకపోతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పెళ్లి కోసం వేచి ఉన్న పిల్లలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన భాగ్యం అప్పు సమస్యలు తొలగిపోరని వేచి ఉన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో చెన్నై పట్టణంలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వారంలో ముంబైలో జరుగుతున్న ప్రోగ్రాం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 డివైన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి ప్రత్యేక ప్రకటన మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కారణం, చాలామంది ప్రజలు రూమ్స్ లేదని వాళ్ళు ఈ వడకానికి రావటానికి వేచి ఉన్నారు. ఎవరైనా రూమ్ తీసుకున్న వాళ్ళు, తెలుగు వడకానికి రూమ్ తీసుకున్న వాళ్ళు ఒకవేళ రాలేని పరిస్థితిలో ఉంటే దయచేసి వెంటనే రిసెప్షన్కి ఫోన్ చేసి క్యాన్సిల్ చేయండి ప్లీజ్. ఎందుకంటే చాలామంది రూమ్స్ అడుగుతున్నారు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ బుక్ ఇట్ అండ్ దెన్ దే టేక్ దేర్ ఓన్ టైమ్ అండ్ దే లాస్ట్ మినిట్ they say we are not able to do it. Please don't do that. This time people are struggling for rooms, so please, if you are not coming, cancel the rooms so that others can get the chance. ఈసారి చాలామంది లైన్లో ఉన్నారు. దయచేసి రాలేని పరిస్థితులు ఉన్నవారు, క్యాన్సిల్ చేయాలని అనుకునే వాళ్ళు ఇప్పుడే ఈరోజే దాన్ని చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. యోహాను 19:34 సైనికులలో ఒక్కడు ఆయన ప్రక్కన బల్లముతో పొడిచెను, వెంటనే రక్తము నీరు స్రవించను. One of the soldiers pierced that sacred and loving heart of Jesus with a spear. Immediately gushed out water and blood. John 19:34. యెహోషువ 24:15 నేను నా కుటుంబం మాత్రం యెహోవాను ఆరాధింతుము. అది పాత నిబంధనలు. మనము మన కుటుంబం ఇంకా యేసయ్య చేసిన త్యాగానికి ఎట్లా ఆరాధించాలో Joshua 24:15 Joshua said, me and my family we will serve the Lord. Lord, we pray for our families. అనేక ఫ్యామిలీని అటాక్ చేస్తున్నాడు ప్రభువా. ఎన్నడూ ఊహించని విడాకులు జరుగుతున్నాయి. ఎందుకు సైతానుడిలో ప్రవేశిస్తున్నాడంటే ప్రార్థన లేదు, డబ్బు వచ్చింది,
ఆస్తి వచ్చింది, సంపదలు వచ్చినాయి, పదవులు వచ్చినాయి, కానీ ప్రేమ కొరతగా మారిపోయింది. కారణం ప్రార్థన లేదయ్యా. నీవు ప్రార్థిస్తున్నావు సెలవు నుండి విడిపోయిన కుటుంబాలన్నీ ఈ ప్రార్థనను బట్టి ఒకరోజు సాక్ష్యం చెప్పి కలిసిపోదురుగా. ఆమేన్. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, సిలువలో ప్రేమ, జీవమిచ్చు ప్రేమ. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంతో గొప్ప ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. పొడువబడిన హృదయం తెరచి పిలిచే ప్రేమ, రక్తనీటి ప్రవాహంతో తడిపే ప్రేమ. పొడువబడిన హృదయం తెరచి పిలిచే ప్రేమ, రక్తనీటి ప్రవాహముతో తడిపే ప్రేమ. ఆ తిరు హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. ఆ తిరు హృదయానికి మా కుటుంబాన్ని అర్పిస్తున్నా. సంరక్షణనిచ్చి మమ్ము దీవించు దేవా. సంరక్షణనిచ్చి మమ్ము దీవించు దేవా. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా యేసుని ప్రేమ, నన్ను మార్చు ప్రేమ. నా పరమ తండ్రి ప్రేమ, ఎంత ఎంత గొప్ప ప్రేమ. జూబిలీ సిలువ మన మధ్యలో ఉండడం 30 రోజులు మనకు దొరికిన గొప్ప భాగ్యం. చాలామంది ఇక్కడికి వచ్చి ముద్దు పెట్టుకుంటున్నారు. ఆ అవకాశం మీకు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళకు ఆదివారం లేకపోతే శుక్రవారం లభించినట్టు ఏదో ఒక రోజు అనౌన్స్ చేస్తాను, సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. మేబీ on Friday or Sunday we may have a chance for you to kiss this holy cross, Jubilee cross. So I'll announce later. ఇప్పుడు భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను
సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దేవి, శ్రీహర్ష, స్టీఫన్, మమత మీ అందరినీ దేవుడి పేరు పెట్టి పిల్లచ్చి మీరు ఏదో ఒక విషయంలో ఏడుస్తున్నారు, విలపిస్తున్నారు, విన్నవిస్తున్నారు. దాన్ని ప్రభు ఆలకిస్తున్నాడు. సముద్రంలో అంటే ఆ డ్యూటీ సముద్రంలో ఏదో నేవి కావచ్చు, లేకపోతే ఓడలో పనిచేసిన వ్యక్తి కావచ్చు. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడి నీవు ప్రశాంతంగా ప్రార్థన చేయి, అప్పుడు నీ ఇంటికి నిన్ను ఒక వరప్రసాదముగా మారుస్తానని ప్రభు చెప్తున్నాడు. ఇటువైపు ఎప్పుడు చూసినా ఎవరో కొట్టినట్టు ఆ దుష్ట శక్తుల ప్రవాహంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రభు ఈరోజు తాకాడు. తల వంచి ఈరోజు మొదటిగా మనము జూబ్లీ సిలువ ఆశీర్వాదం, తర్వాత దివ్య ప్రసాద ఆశీర్వాదం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. నిరీక్షణ యాత్రికులం మీరు నిరీక్షిస్తున్న దానిని ప్రసారించుటకై ఈ జూబ్లీ సందర్భంగా మన దగ్గరికి వచ్చిన జూబ్లీ సిలువ ద్వారా పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించునుగాక. Through this Jubilee cross, may the Lord bless you, and whatever you are waiting be fulfilled in the name of the Father, and the Son, and the Holy Spirit. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ రెండింతల దీవెనలను దివ్య ప్రసాదనాథుడు మీకు ప్రసాదించునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమునా. May this double portion of blessings be upon you in the name of the Father, and the Son, and of the Holy Spirit. కలువరి ప్రేమ, కనికర ప్రేమ, జీవమిచ్చు ప్రేమ, సిలువలో ప్రేమ. ఆ ప్రేమమైన దీవెనలు మీతో ఎల్లప్పుడూ ఉండునుగాక. గాడ్ బ్లెస్ యు.